హల్లెలూయా. మంచిది. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము వచ్చిన భాగము 18 చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. చాలు చాలు, నీవు సెలవిచ్చి ఉన్నావు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మధ్యాహ్న సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రేమించి, అలాగే ఈ అద్దర శబ్దం ద్వారాగా, అలాగే ప్రభువా ఇదిగో తండ్రి, మరి వినుచున్న అనేకుల జీవితాలను మీరు ఆయన దర్శించి, వారి అంతరంగాన్ని దర్శించి, వారి హృదయాన్ని మీరు తెరవటానికి, వారి హృదయాన్ని తాకటానికి, వారి జీవితాల్లో మీరు ఒక నూతనమైన కార్యము చేయటానికి ఈ మధ్యాహ్న సమయంలో ఈ రీతిగా ఈ శబ్దాన్ని వినుచున్న, ఈ వాక్కును వినుచున్న అనేకుల జీవితాలు, కుటుంబాలు ఆయన చదవబడిన వాక్యములో తమ కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడిందో ఆ రీతిగా తమ కుటుంబాలు ఆశీర్వదించబడటానికి మీరు పురికొల్పుతున్న విధానాలకై నీకు వందనాలు ప్రభువా. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నీ మెల్లనైన స్వరముతో వినుచున్న అనేకుల హృదయాలకు కావలసిన మంచి వర్తమానమును, మంచి ఆశీర్వాదమును దేవుని దయచేయమని, వినగలిగిన శక్తిని, గ్రహించగలిగిన మనస్సును, వినగలిగిన మంచి వినికిడి చెవిని దయచేయమని, అంగీకరించే మంచి స్వభావమును దయచేయమని, నన్ను నీ సెలవు చాటున మరుగుపరచుమని, నిన్ను కనుపరుచుకున్నామని నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ సమయాన్ని నీ చేతులుగా అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వారంతా ఒకసారి ఏక మనసు కలిగి చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి ఈరోజు ఒక మంచి వాగ్దానం. ఆగస్టు 2వ తారీఖు ఆగస్టు 2వ తారీఖు మొదటి పునరుద్ధాన దినాన ఈ నెలలో ప్రభు నిన్ను దర్శించాలని, నిన్ను ఆదరించాలని, నీ కుటుంబాన్ని ఆయన బహు సంవత్సరముల తర్వాత కూడా, అనేక సంవత్సరములు గడిచిపోయిన తర్వాత కూడా నీ సంతానానికి ఆయన ఇయ్యబోవు మేలుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మిన వారంతా దేవుడు ఈరోజు వాక్యం ద్వారాగా నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా సంతానాన్ని, నాకు, నా కుటుంబానికి, నాకు, నా వంశానికి కాబో ఆశీర్వాదాన్ని నేడు మాకు ఇస్తున్నాడు. తీసుకుంటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళంతా చప్పట్లు కూడా మరొకసారి దేవుని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి ఈరోజు దేవుడు తన యొక్క వాక్కును పంపి నిన్ను దర్శించాలనుకుంటున్నాడు. తన వాక్కును పంపి నిన్ను దర్శించాలనుకుంటున్నాడు. ఇందులో దావీదు ఆయన ప్రార్థన చేస్తూ ఈ విధంగా అన్నాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, నేనే కాదు ప్రభు, అసలు నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైనా, లేదా ఇక్కడ ఉన్న మీరందరూ అంటున్నారు
మీ అందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు చేయవలసిన ప్రార్థన నీకు నేర్పుతున్నాడు. నీ దాసురాలనైన నా కుటుంబమునకు, నా సంతానమునకు కలగబోవు దానిని గురించి నువ్వు సెలవిచ్చి ఉన్నావు. నువ్వు సెలవిస్తున్నావు అని మీరు వెలుచున్న మిత్రమని అంటే దావీదు ఆ విధంగా ప్రార్థన చేశాడు. నీతో సెలవిస్తున్నాడు, నీతో సెలవిస్తున్నాడు. బహుకాలం గడిచినాక కూడా నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. ఎప్పుడు? బహుకాలము గడిచినాక కూడా. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా, బాగా వినాలి, జాగ్రత్తగా వినడా. ఒకసారి ఒక యెహోవారాలు తన భర్త చనిపోయినాక ఎలీషా దగ్గరికి వెళ్ళింది. దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషాతో ఈ విధంగా మనం చేస్తున్నాయా, నా యజమానుడు, నా భర్త దైవభక్తి కలిగిన వాడు, నీకు నమ్మకమైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు చనిపోయాడు. అయితే అతను చనిపోయినాక అప్పులు వాళ్ళు వచ్చి, ఇదిగో నాకున్న 2 పిల్లలను తీసుకెళ్తున్నారయ్యా, నువ్వేదో ఒకటి చెయ్యాలి అని అడిగింది. బాగా వినాలి, మీకు అర్థమవుతుందా? మీకు నేను చెప్పిన అర్థమైందా? దావీదు ప్రార్థన చేశాడు, మనం విన్నాం. దావీదును దేవుడు ఆశీర్వదించాడు, మనం విన్నాం, మనకు తెలుసు. అయితే ఒకసారి దావీదు నుంచి మరొక చోటుకు వద్దాం. ఎలీషా కాలంలో ఎలీషా దగ్గరికి తన శిష్యుడు ఒకడు చనిపోతే అతని భార్య వచ్చి ఈ విధంగా మొరపెడుతాయా, నా యజమానుడు అనగా నా భర్త చనిపోయాడు, అయితే కొంత బాకీలైని, దాన్ని బట్టి వారు వచ్చి నా పిల్లలు తీసుకెళ్తున్నారు, ఆ బాకీ నిమిత్తము నువ్వు నాకు ఏదైనా చేయమని, సహాయం చేయమని అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ దగ్గర ఏముంది అన్నాడు. అదంతా మీకు తెలుసు. కొంచెం నూనె ఉందయ్యా, అయితే ఇదిగో నీకు అరుగుకి ఇయ్యగలిగినంత అన్ని పాత్రలు నువ్వు అనేక చోట్ల తెచ్చుకోండి. బాగా నేను ఏం చెప్తున్నానో బాగా వినాలా. ఈ కథ మీరు ఎన్నోసార్లు వినుంటారేమో. అందులో కీ మీరు మర్చిపోతున్నారు. ఆ కీ నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఆ కీ ఏంటంటే, ఆ ఆశీర్వాదం ఏంటంటే, అరువుకి అన్ని పాత్రలు తెచ్చినాక ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకేమి లేవని చెప్పినాక అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ నూనె తీసుకెళ్ళి అన్ని పాత్రలకు పోయి అంటున్నాడు. ఈ నూనె తీసుకెళ్ళి మీరు అరువుకు తెచ్చిన పాత్రలు అన్నింటిలో పోయి అంటున్నాడు. ఈ నూనె ఎంత ఉంది? వారి దగ్గర ఉన్న పాత్రలో కొంచెం ఉంది. దాని నిండా ఏమి లేదు కదా. ఇది ఒక పెద్ద బాణయ్యి, ఈ బాణలో నూనె తీసుకెళ్ళి చిన్న చెంబుల్లోనో చిన్న చిన్న పాత్రలో పొయ్యి అంటే మనం పోస్తాం. మనకు అంతవరకే జ్ఞానం ఉంది, మనకు అంతవరకే తెలివి ఉంది, మన విశ్వాసం కూడా అంతవరకు ఆగిపోయింది. ఆ రోజు ఆ యెహోవారాలు యొక్క విశ్వాసాన్ని అక్కడ ఆ దైవజనుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. ఆమెను ఎప్పుడైతే ఆ పాత్రలోని తీసుకెళ్ళి అన్నింటిలో పోయిందో మారు మాట మాట్లాడుకోకుండా మిగతా ఖాళీ పాత్రలో పోయటం మొదలుపెట్టింది. ఆమె తీసుకొచ్చిన పాత్రలన్నీ నిండా పోసిందాకా ఈ పాత్రలో నూనె ఆగల, వస్తూనే ఉంది. అర్థమవుతుందా? వస్తూనే ఉంది. ఇందులో మీరు నేర్చుకోవలసిన నీతి ఏంటంటే, మీతో ప్రభు మాట్లాడుతున్న ఆ విధానం ఏంటంటే, ఎందుకు ఆ ఆశీర్వాదం వచ్చిందంటే దాంట్లో నేను కొన్ని కారణాలు చూపిస్తాను. ఆ కొన్ని కారణాలు ఏంటో మీరు బాగా జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటి ఆమె దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, నా భర్త చనిపోయాడు, నా యజమానుడు చనిపోయాడు, అతడు దైవ భక్తి కలిగిన వాడు, దేవుని యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని చెప్పింది. అవునా కాదా అతనికి తెలుసు, ఎందుకంటే అతను చనిపోయిన అతనికి శిష్యుడు కాబట్టి. ఇప్పుడు మీకు అర్థమైందా? దైవ భక్తి మనం కలిగి ఉంటే, దావీదు ప్రార్థనలో మానవుల పద్ధతిని బట్టి బహుకాలము గడిచినాక నా సంతానాన్ని కలగబోదాన్ని నువ్వు నాకు చెప్పావు కదా అన్నాడు కదా. ఇప్పుడు మీకు అర్థమైందా? బహుకాలం గడిచినాక, మీరు ప్రభువునందు నిద్రించినాక, మీ పిల్లలు మీ పేరు చెప్పి ఏమడిగినా దేవుడు మీకు ఇస్తాడు. చప్పటి జనం పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దైవ భక్తి కలిగి ఉంటే, నీవు యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఇప్పుడు కాదు, బహుకాలం గడిచినాక, అయ్యా నా నాయనమ్మ, లేకపోతే మా అమ్మమ్మ, లేకపోతే మా తాతయ్య, ఇదిగో మా మామయ్య, ఇదిగో మా అమ్మ, ఇలాగ నీ పేరెత్తి నీకు వారికి ఉన్న ఆ యొక్క రిలేషన్ చెప్పి వారిని బట్టి వారు దైవభక్తి కలిగిన వాళ్ళయ్యా,
నీ సన్నిధిలో మా కొరకు ఎంతో ప్రయాసపడ్డారు, ప్రార్థన చేశారయ్యా. కనుక వారిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఈ అవసరం ఉంది, ఈ అవసరం తీర్చవా అంటే ఆయన తీరుస్తాడని తెచ్చిన. చెప్పండి, చెప్పాలి, మౌనంగా ఉండకూడదు, పెద్దగా చెప్పాలి. తీరుస్తాడని తెచ్చడా? మీ పిల్లలకు మిమ్మల్ని బట్టి దేవుడు వారి అవసరతలు తీర్చాలంటే మీరు ఘనమెత్తి దేవుడి నామాన్ని మహిమపరచాలి. చప్పుడు తెలుగుబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా, ఆ యెదవరాలు చెప్తుంది, నా భర్త దైవభక్తి కలిగిన వాడు, అతడు మాత్రమే కాదు దైవభక్తి కలిగిన వాడు. ఆ యెదవరాలతో ఆయన చెప్పాడు ఏంటంటే, ఇదిగో కొంచెం నూనె ఉంది కదా, ఈ నూనె అన్ని పాత్రలో పోయమంటే ఈ కొంచెం నూనె అన్ని పాత్రలో నేను ఎక్కడ తెచ్చిపోసేది అనందా అలా విశ్వాసంతో దైవజనుడు చెప్పిన మాటను బట్టి ఆమె తన పని చేయడానికి పూనుకుంది. ఆ నూనె పాత్రలన్నీ నిండిందాక ఆగిపోలేదు. ఈరోజు దేవుడు తన దాసుని ద్వారా నీతో మాట్లాడుచుండగా నీవు వినుచున్నప్పుడు, దేవుడు నీకు ఏది కావాలో దాన్ని పలుకుచుండగా అది నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. అది నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నీ జీవితంలో ఈ 2026 సంవత్సరంలో ఈ ఆగస్టు నెల మొదటి ఆదివారాన ప్రభు నీతో మాట్లాడుచున్న మాట దావీదు చెప్పాడు, అయ్యా నీ దాసునైన నా కుటుంబం జ్ఞాపకం చేసుకొని ఇంతగా హెచ్చిస్తానికి నేను ఎంతటి వాడను. ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో ప్రవేశించి. అదే విధంగా ఆయన అంటున్నాడు, మనుషుల కాలము పరిమితిని బట్టి, మనుషుల పద్ధతిని బట్టి బహుకాలము గడిచిన తర్వాత నా సంతానానికి నువ్వు ఇవ్వబోవు ఆశీర్వాదం ఏదైతే ఉందో అది నాకు తెలియపరిచేవు. అంత ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి నేను ఎంతటోనయ్యాని అడుగుతున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నీకు ప్రభు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆయన నీ సన్నిధాన్ని నీ ముందుకొచ్చి ఆయనను తట్టి, నీ హృదయమనే తలుపు తట్టి నీకు కావలసిన ఆశీర్వాదాన్ని, నీ బిడ్డలకు కావలసిన గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప రక్షణను నీ కుటుంబానికి ఇవ్వాలని ఆయన ఆలోచన. తీసుకెళ్లాలని నీకు ఓపిక ఉందా? తీసుకెళ్లాలని నీకు బాధ్యత ఉందా? ఇదిగో ఈ దైవభక్తి కలిగిన స్త్రీ, ఆమె తన భక్తిని ప్రదర్శించింది, ఆమె తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. తన యజమానుడు తన భర్త యొక్క దైవభక్తిని కూడా యెహోవా యందు ఎంత భక్తి కలిగి ఉన్నాడో అది కూడా చెప్పింది. వారి బిడ్డల అక్కర తీరింది. నీ బిడ్డల అక్కర తీరాలంటే ఇప్పుడే కాదు, ఇప్పుడు నేను ఉన్నానయ్యా, ఇదిగో నీ బిడ్డలు ఎవరికైనా జ్వరం వచ్చింది, చేయలేసి ప్రార్థన చేసి ప్రభా నా బిడ్డను స్వస్థపరచవరవా అని అంటున్నావు. స్వస్థపరుస్తున్నాడు, మంచిది. తర్వాత నీ కాలం సంపూర్ణమైనాక కూడా నీ ప్రార్థన పనిచేయాలా, నీ విశ్వాసం పనిచేయాలా. అలాగా ఉండాలనేది దేవుని ఏర్పాటై ఉన్నది. ఈ మనోహరమైన పండుగ దినాల్లో కొన్ని దినాలుగా మనం నియామక దినాలు 40 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ప్రాముఖ్యంగా ప్రభుత్వంతో చెప్తున్న మాట, ఈ దినాల ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దావీదు ఎందుకు ఆశీర్వదించబడ్డాడో చెప్తా. దావీదు ఆశీర్వదించబడటానికి కారణం, దావీదు సంతానం ఆశీర్వదించబడటానికి కారణాలు కూడా చెప్తా. ఇప్పుడు యెదవరాలు ఆశీర్వదించబడటానికి, తన అవసరం తీర్చబడటానికి, తన బిడ్డలు విడుదల పొందడానికి కారణం చెప్పా. ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో మీరు గమనించారా? రెండు, తన భర్త ఎంత దైవభక్తి కలిగిన వాడు మన ఎదుట దేవుడు మనతో మాట్లాడాడు. కనుక మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట ఇప్పుడు చదువుకుందాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయంలో ఒక మాట, చిన్న మాట. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము వచ్చిన భాగము 19వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. వినండి 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 వినండి. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ఈ వాక్యం ఎవరి గురించి చెప్తున్నాడు? ఆహా, ఎంత నిశ్శబ్దమో! ఈ నిశ్శబ్దం ఒక చోటే ఉండదు, అది మనకు దూరం అయిపోవును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడయ్యా అంటే మృతుల దగ్గరే నిశ్శబ్దం. మన మృతులం కాదు కదా, సజీవులు కదా. ఇక్కడ ఏమంటాడు విన్నారా? మళ్ళా, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉన్న మేలు ఎంతో గొప్పది. నా గురించి చెప్తున్నాడు అయ్యా, నువ్వు అనలేవే. మీకు అర్థమవుతుందా? మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే మీ గురించి చెప్తున్నాడు, మీ పేరైతే చెప్తున్నాడు, మీ పేరైతే చెప్తున్నాడు. అక్కడ మీ పేరు రాసుకోండి. అక్కడ అంటున్నాడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉన్న మేలు ఎంతో గొప్పది.
నీవు ఆయన యందు భయభక్తులు కలిగిన వారి వలె ఉంటే, ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీవు ఆయన యందు భయభక్తులు కలిగిన వారిలాగా ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే, నీతో చెప్తున్నాడు, నీ కోసం, నీ కుటుంబం కోసం ఆయన దాచి ఉన్న మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. మరలా నరుల ఎదుట, బాగా బాగా వినమ్మా, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఎవరి ఎదుట? నరుల ఎదుట. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారిని నిమిత్తము నీవు దాచి ఉన్న మేలు ఎంతో గొప్పది. అయ్యా, నేను రహస్యంగా ప్రార్థన చేసుకుంటాను. ఎట్లాగా? రహస్యంగా ప్రార్థన చేసుకుంటాను, నా గదిలోనే ప్రార్థన చేసుకుంటాను, నేను చాటుగా దేవునితో ఉంటాను. 10 మందిలోకి వచ్చి నేను యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తిని, నేను విశ్వాసిని అని చెప్పడానికి నాకు సిగ్గు, అవమానం. అంటే ఆయన కూడా ఏమంటాడు? అక్కడికి వెళ్ళినాక ఆయన కూడా సిగ్గుపడతాడు. ఇదిగో ఏమైనా కుమార్తె చెప్పడానికి సిగ్గుపడతాడు. ఇందులో అసలు తారతమ్యం ఏమీ లేదు, భేదమేమీ లేదు, ఏ భేదము లేదు. నరుల ఎదుట నువ్వు ఆయన ఆశ్రయిస్తే, నరుల ఎదుట, మనుషుల ఎదుట నీవు ఒక విశ్వాసిగా, క్రీస్తు రక్షణ వస్త్రము కప్పుకున్న వ్యక్తిగా, నీవు ఆయన బిడ్డగా, నీవు ఆయన ప్రతినిధిగా, ఇదిగో నా కుటుంబానికి ఆశ్రయము నా ప్రభు అని నువ్వు చెప్పగలిగితే, నీ కుటుంబానికి ఖచ్చితంగా, నిశ్చయముగా ఆ ప్రభు, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావో ఆయన నీ కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అసలు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంత గొప్ప మేలును పొందుకోవాలంటే ఎక్కడ దేవుణ్ణి ఒప్పుకోవాలా? చెప్పాలా? నరుల ఎదుట నీవు సిగ్గుపడనక్కర్లేని యేసయ్య శిశురాలుగా, యేసు రక్తంలో కడగబడిన ఒక విశ్వాసిగా నిలబడాలి. అర్థమవుతుందా? జనం ఎదుట మనం నిలబడినప్పుడు మనలో ఏం కనపడాలా? ఈ అమ్మాయి విశ్వాసి, ఈమె విశ్వాసి, ఈ అబ్బాయి విశ్వాసి, వీళ్ళు యేసు ప్రభు బిడ్డలు, దేవుని ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని ప్రజలు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి సంఘానికి చెందిన వారు, యేసు ప్రభువును సేవించేవారు, సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి, సర్వ మానవాళి పాప పక్షాన్ని కొరకు మరణించి తిరిగి లేచి మరణపు ముళ్ళను విరిచిన యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, యేసు ప్రభువును వారిని నమ్ముకున్న ప్రజలు, ఆయన పేరు పెట్టబడిన ప్రజగా నీ ఉంటే, మనుషుల ఎదుట మనం మనుషుల ఎదుట దేవుణ్ణి ఒప్పుకోవడానికి కొద్దిగా సిగ్గు వచ్చింది, కొంచెం బిడి వచ్చింది అంటారా? ఒకవేళ మనుషుల ఎదుట మనం దేవుని ప్రజగా, ఆయన స్వరం ఎత్తి ఆయన పాడటానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి మనుషుల దగ్గర మనం సిగ్గుపడ్డాం అనుకో, చెప్పండి, ఆయన కూడా ప్రత్యక్షమైనప్పుడు అయ్యా నేను నీ దగ్గరికి వచ్చానయ్యా, నేను నీ దగ్గరికి వచ్చానయ్యా, అబ్బే నువ్వు నన్ను జనం దగ్గర ఒప్పుకోలేదే, నువ్వు నన్ను జనం దగ్గర ఒప్పుకోలేదు కదా, నువ్వు సిగ్గుపడ్డావు కదా, నేను కూడా సిగ్గుపడుతున్నా అని ఆయన ఏం చేస్తాడు? నాకు సంబంధం లేదు నీతో అంటాడు. అందుకే ప్రభు అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యానికి చేరడు. ఆయన కొత్త నిబంధనలో తెలియపరుస్తున్నాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోక రాజ్యానికి చేరుడు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆశీర్వాదమైన రక్షణైన నీ కుటుంబానికి కావాలంటే మొట్టమొదట నువ్వేమై ఉండాలంటే నరుల ఎదుట దేవుణ్ణి ఆశ్రయించాల. నరుల ఎదుట, మనుష్యుల ఎదుట దేవుని నామాన్ని గణపరచడానికి, నీ శక్తి కొలది గణపరచడానికి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు కొలది గణపరచడానికి, అది పాట రూపంలోనైనా, ప్రార్థన రూపంలోనైనా, సాక్ష్య రూపంలోనైనా, వాక్య రూపంలోనైనా, ఏ రూపంలోనైనా కానీ మనుష్యుల ఎదుట ప్రభు సంఖ్యగా, ప్రభు నామాన్ని మహింపరిచే ఒక ప్రతినిధిగా నీ ఉంటే, నీ కొరకు దాచబడిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. మరలా వాక్యం చదువుకున్నామా? కీర్తన గ్రంథము 31వ అధ్యాయము వచ్చిన భాగం 19 చదువుతున్నాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉన్న మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అబ్బా,
పెద్దగా ఏమి మేలు పొందుకోవడానికి అసలు పెద్దగా ఏం అవసరంలా. అర్థమవుతా? ఈరోజు మనుషులు ఎట్లా తయారయ్యారంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీ జెండా వేసుకొని పనులు చేయించుకుంటున్నారు. అంటే సహజంగా చెప్తున్నా, నేను దాకా ఆ జెండా మోసినోడు ఈ పార్టీ రంగాన్ని గబిక్కి జెండా కప్పుకుంటాడు. కారణం ఏంది? మరి పనులు జరగాలి కదా. అంటే మనమే కాదు, రాజకీయ నాయకులు కూడా ఎగిరి అవతల దూకుతున్నారు వారి అవసరం కొరకు. అర్థమవుతా? కానీ ఇక్కడ అట్ట కాదు. ఇక్కడ ఇప్పుడు అప్పుడు సర్వకాలము ఎల్లకాలము నిలిచి ఉండే దేవుడు ఒక్కడే. భూమి గతించినను ఆయన మాట సున్నైనను పొల్లైనను గతించను. ఆయన ఆది యందు ఉన్నాడు. చెప్పలా? ఆది యందు ఉన్నాడా లేడా? ఆది యందు ఉన్నవాడు, ఆయన శరీరధారిగా మన మధ్య నివసించిన వాడు, ఈరోజు వాక్కు ద్వారాగా నీతో నాతో మాట్లాడుతున్నవాడు ఆయనే స్వయంభవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎన్నడూనూ సిగ్గుపడరు. అసలు ఆ మాట చక్కగా రాయబడింది చూడండి. ఆ అధ్యాయం మొట్టమొదటి లైన్ చూడండి. ఆ 31వ అధ్యాయంలో, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నాకు నీ చెవి యొక్కి నన్ను త్వరగా విడిపించుము. అబ్బా, ఎంత ప్రార్థన విన్నారా? చెవి గలవాడు వినుగాక క్రీస్తుని గురించిన సువర్తమానం. అయితే చెవి నువ్వు మనకు ఉండాలని చెప్తున్నాడు. అక్కడ ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, చెవి యొక్కి నా మొరైనయ్యా, నా ప్రార్థనయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా, నా మాట నీకు వినపడుతుందా? అయ్యా, నీవు చెవి యొక్కి నా స్వరమినయ్యా, నేను బాధలో ఉన్నానయ్యా అంటున్నారా? అయ్యో, మనుషులు ఎదుట నిన్ను ఒప్పుకుని వాణిని నీవు వాడి కొరకు దాచి ఉన్న మీరు ఎంతో గొప్పదయ్యా, ఎంతో గొప్పదయ్యా అని ఇక్కడ భక్తుడు తన యొక్క విన్నపాన్ని ఒకసారి ఆ అధ్యాయంలో చివరి వచ్చిన ఒకసారి చదువుదామా? యెహోవా కొరకు కనిపెట్టు వాళ్ళరా మీరందరూ, చూడండి చూడండి చూడండి, యెహోవా కొరకు కనిపెట్టుకుని మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండండి. ఎలా ఉండాలా? నిబ్బరముగా ఉండండి. ఉండుడి నిబ్బరముగా ఉండుడి. మాటలతో కాదు, చేతలతో చూపించినాడు. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరంటే చేతలు చూపించినాడు. చేతలు ఏదో మాటలు చెప్పి వదిలేసేవాడు కానీ కాదు. పేరు ఏంటంటే దావీదు. ఏం పేరు? దావీదు. ఎలాంటి వాడు తెలుసా? అతన్ని ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా? దావీదును ఇంతగా హెచ్చించడానికి గల కారణాలు ఏంటంటే, ప్రాముఖ్యమైన కారణాలు ఏంటంటే, మనుషులు ఎదుట దేవుని కోసం నిలబడ్డాడు. అవతల ఏమి నిలబడ్డా కానీ యువతల దేవుని పక్షంగా నేనున్నానన్నాడు. తన ప్రజల పక్షంగా నేనున్నానన్నాడు. చూద్దామా ఒకసారి? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వాక్యం చదువుకుందాం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవ్వడి మనసును కృంగ నిమిత్తము లేదు. అగండి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవ్వడి మనసు కూడా కృంగ నిమిత్తము లేదు. ఓ ఇశ్రాయేలీయుల సర్వ సమాజమా, ఇశ్రాయేలీయుల సైన్యాధిపతి, ఇశ్రాయేలీయుల దళపతులారా, ఇశ్రాయేలీ రాజా, ఈ ఫిలిష్తీయుని బట్టి మీ హృదయాలు కృంగబడాల్సిన అవసరం లేదు. తర్వాత, నీ దాసుడనైన నేను వారితో పోట్లాడుతునని ఏం చెప్పాడు? దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదురా పిల్లోడా, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు దావీదుతో నేను. అందుకు దావీదు ఏమన్నాడు తెలుసా? వినండి. దావీదుని ఎందుకు గొప్పగా ఆశీర్వదించాడంటే, దావీదు సంతానాన్ని దావీదు తర్వాత కూడా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అని మనం చదువుకున్నాం కదా. ఈ విధంగా దావీదు సింహాసనం స్థిరపడటానికి, దావీదు సింహాసనాన్ని దేవుడు ఎంచుకొని మరి ఆ గోత్రంలో ఆయన పుట్టడానికి కూడా గల కారణాలు, గొప్ప కారణాలు ఏంటంటే, ఒక మనుషులు దేవుడికి చాలా దగ్గరగా ఉంది.
అందుకనే దావీదు గురించి చెప్పిన మాట ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు. ఎందుకు తాను హృదయానుసారుడుగా మిగిలాడంటే, నిలిచిపోయాడంటే, గురిగా నిలబడ్డాడంటే ఏడు చూద్దాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఒక సైన్యాన్ని చూసి, ఒక సైన్యంలో ఉన్న ఒక వ్యక్తిని చూసి గజ 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 ఉనికిపోయారు. ఇశ్రాయేలీయులు దళపతులు, సైన్యాధ్యక్షుడు, అనేక యుద్ధ నైపుణ్యతలు కలిగిన వారు కూడా అవతల ఫిలిస్తీనులో నుంచి, వారి సైన్యంలో నుంచి ఒక్కడొచ్చి నిలబడితే వారిని ఓడించలేక వణికిపోతూ గుడారాల్లో దాక్కున్న సమయంలో, వారు కృంగిపోయిన సమయంలో బాలుడైన దావీదు ఆ సంఘటన చూసి ఈ విధంగా చెప్తున్నాడు, రాజా, ఆ ఫిలిస్తీన్ను బట్టి మీ మనసు కృంగిపోవాల్సిన అవసరం లేనే. సున్నత లేని ఫిలిస్తీన్ ఎంత, నేను వాడితో పోట్లాడతా మీ పక్షంగా, ఈ దేశం పక్షంగా, ఈ రాజ్యం పక్షంగా, దేవుని పక్షంగా నేనెళ్ళి వాడితో పోట్లాడతా. దేవుని నామాన్ని తృణీకరిస్తున్న వాడు ఎంత అని పెట్టకొచ్చు కోత ఘనమెత్తి అక్కడ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఆ సమయంలో ఆ దావీదుతో ఆ సౌలు అంటున్నాడు, అయ్యా నువ్వు చిన్నోడివి, నీ బలం చాలదు. వాడు చిన్న బాల్యము నుంచే యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, యుద్ధాభ్యాసం చేసిన వాడు. వాడి కత్తి చూసావా, వాడి డాలు చూసావా, వాడి కిరీటం చూసావా, వాడి ఎత్తు చూసావా? విన్నారా? ఇలాగా దావీదు మనసును కూడా తాను పొందుకున్న పిరికి ఆత్మను దావీదులో కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నాడు. దావీదులో కూడా ఆ పిరికి ఆత్మ, పిరికి పాలు పోయాలని చూస్తున్నాడు. దావీదు బాగా కడుపు నిండినోడు. ఎలా కడుపు నిండినోడు అంటే, దేవుని కృపతో కడుపు నిండినోడు. దేవుని కృపతో తన ఆత్మను నింపుకున్నవాడు, దేవుని కనికరముతో నింపుకున్నవాడు, దేవుని ఘనముతో నింపుకున్నవాడు. ఒరే పిరికోడా, నేను చెప్పేది నేను నా తండ్రి మందను కాయించుండగా ఆ మందలో ఉన్న గొర్రె పిల్లను పట్టుకోవడానికి సింహము ఇంకోటి ఎలుగుబంటి వచ్చింది. ఆ రెండింటిని చీల్చి ఆ గొర్రె పిల్లని రక్షించుకున్నా. సింహము బలము నుంచి, ఎలుగుబంటి బలము నుంచి కాపాడిన దేవుడు ఈ తుచ్చమైన, ఈ దేవుని ప్రజలను తృణీకరిస్తున్న, దేవుని తృణీకరిస్తున్న ఈ గొలియాతు చేతిలో నుంచి దేవుడు నన్ను కాపాడతాడు. ఈ తెగింపు నీకుంది, ఈ తెగింపు నీకుంటేనే ఆశీర్వాదం వచ్చింది. ఇక్కడ దావీదు తన జనానికి కలిగిన ఆపద నుంచి వారిని కాపాడటానికి నేనున్నాను అని అన్నాడు. దేవుని పక్షంగా దేవుని నామాన్ని మహిమపరచడానికి నేనున్నాను అని అన్నాడు. ఆ స్థలములో ఆ వయసు, ఆ నైపుణ్యత లేకపోయినప్పటికీ దేవుని అభిషేకం ఉంది, దేవుని ప్రత్యక్షత ఉంది. దేవునిని ప్రజల ఎదుట దేవుని పక్షంగా నిలబడి, నేను దేవుని ప్రజల పక్షంగా ఎదురు చేస్తా, మీ మనసును అసలు కృంగిపోవాల్సిన అవసరమే లేదు అని చెప్పగలిగిన వాడు, చేయగలిగిన వాడు దావీదు. ఈ కథ చిన్నప్పటి నుంచి వచ్చేమో నువ్వు, ఈ కథలో భావం నువ్వు ఇప్పుడు గ్రహించలా. గ్రహిస్తే ఇంతకాలం నువ్వు ఇలా ఉండవు, తోకలాగా మిగిలిపోవు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆయన మనుషుల ఎదుట, జనుల ఎదుట, నరుల ఎదుట ఎవడు దేవునిని ఒప్పుకొనునో, ఎవరు దేవుని పక్షంగా ఉండునో వాని కొరకు దాచబడి ఉన్న మేలు ఎంతో గొప్పదని కీర్తన గ్రంథము 31వ అధ్యాయంలో చెప్తున్నాడు. 19వ వచ్చిన భాగంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబంలో నీకు ఎదురయ్యే శోధన, ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా బలహీనపడి ఉంటే, అనారోగ్యం చేతో, ఆర్థిక ఇబ్బందుల చేతో, లేదా మానసికమైన సమస్యల చేతో, లేదా అనేక రకాలైన ఇబ్బందుల చేత కృంగిపోయిన వారు ఉన్నారు కదా, నలిగిపోయిన వారు ఉన్నారు కదా, వారి యొక్క పరుగులాటను బట్టి, ప్రయాసను బట్టి వారు ఓడిపోయిన వారు ఉన్నారు కదా, తిరిగి లెగలేమనుకుంటున్న వారు ఉన్నారు కదా, వారి కోసం నేనున్నా అని నువ్వు చెప్పగలవా? దేవుడి సంతానాన్ని దీవిస్తాడు. వాక్యం ముందు ఎవరి కుటుంబం దీవించబడాలనుకున్నారు, ఇదిగో దావీదు విధంగా ప్రార్థన చేశాడు, అయ్యా ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడి, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని ప్రార్థన చేసినప్పుడు, మీ కుటుంబం దీవించబడాలి అంటే చప్పట్లు కొట్టనంటే చప్పట్లు అందరూ కొట్టారు. చప్పట్లు మాత్రమే కాదు, ఇక్కడ చప్పట్లు కొట్టే సరిపోదు అంటారా, మంత్రాలకు చింతకాయలు రాలంటారు కదా, చప్పట్లకి ఆశీర్వాదాలు రావు. ఇక్కడ దావీదు ఏమన్నాడు తెలుసా, తన ప్రజలకి కీడొస్తే
భయం వస్తే, ఆందోళన వస్తే, శ్రమ వస్తే అక్కడ నిలబడి దేవుని పక్షంగా ఇదిగో దేవుణ్ణి కనపరచడానికి మీకు ముందుగా నేను యుద్ధం చేస్తానంటున్నాడు. మీకు ముందుగా నేనున్నానన్నాడు. నీ కుటుంబంలో నలిగిపోయిన వారి కొరకు, వారి ఇంటికి పోయి, నీ బంధువుల ఇంటికి పోయి నలిగిపోయిన వారు ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా వారు నానా విధాలుగా నలిగిపోయి ఉంటే, కృంగిపోయి ఉంటే, కృషించిపోయి ఉంటే అలాంటి కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి నేనుండా ఇదిగో నా దేవుడు నాకు చేసిన మేలు ఏదైతే ఉందో, దావీదు అంటున్నాడు, నేను నా తండ్రిని మందను కాయచుండగా సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, వాటిని చీల్చి నేను కాపాడుకున్నాను అంటున్నాడు. వాటి కోరల నుంచి కాపాడిన దేవుడిగో నీ పక్షంగా నేను నిలబడి ప్రార్థన చేస్తే నీ జీవితంలో కార్యం చేస్తాడు అని నువ్వు ధైర్యంగా నీ కుటుంబం దగ్గర చెప్పగలవా? పాడిందే పాడరా పాశిమల భద్రయ్య అని చూపించిన మొఖాన్ని సంవత్సరాల తరబడి చూపిస్తున్నారు. నూతనమైన మొఖాలు ఏయి దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుని పని ఏం చేశా? ఏదైనా చేస్తేనే కదా దేవుడు నీకు కూలిచ్చేది. పెట్టినారు మీకు అర్థమవుతుందా? మీ కుటుంబంలో ఉన్న నలిగిపోతున్న వారికి, నశించిపోతున్న వారికి, ఇదిగో ఈ లోక పోకడ నిమిత్తం పరుగులెడుతున్న వారు ఉన్నారు కదా, ఈ లోక పోకడను పరుగులెడుతూ వారు పాపములు, శాపములు కృంగిపోతూ వారు నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ఏం ప్రయాసపడుతున్నావు? అయ్యా నన్ను దీవించాయా, నన్ను దీవించాయా, నన్ను దీవించాయా, నన్ను దీవించాయి. నీ ప్రార్థన ఎత్తింది, ఆపింది, ముగించింది, ఆ ప్రారంభించింది, అంతా దీవినే, నన్ను 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 నన్ను. ఎంత స్వార్థమైతే ఇట్లా. దావీదు తన కోసం కాదు పోరాడింది, తన ప్రజల కోసం, దేవుని కోసం. అలాంటి పోరాటం చేయాలా, దేవుని పని చేయాలా, దేవుని పని చేయాలా, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలా. నేనేం చేసేదయ్యా పని, నాకు అక్షరం ఒక రాదు. అక్షరం ఒక రాకపోయినా బాగా మాట్లాడతావుగా. ఈ మాటల్లో కొద్ది మాట్లాడినా ఎవరన్నా మీ ఇంటి పక్కన, ఏదో మీ బంధువుల్లోనో, అక్క చెల్లెల్లోనో, అన్నదమ్ముల్లోనో, నీ మెట్టినింటికాడో, పుట్టినింటికాడో ఎవరు లోకంలో పడి నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి కదా, దేవుణ్ణి ఎరగల ప్రజలు ఉన్నారు కదా, వారికి రక్షణ సువార్త అందించాలని నీకుందా? ఇదిగో నువ్వు పోయిన పోకడను బట్టి, నువ్వు పడిన గుంటలో నుంచి నేను లేపగలిగిన వాడు ఒకడున్నాడు, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తా, నువ్వు తిరిగి లెగుస్తావు అని ఓదార్చగలవా? ఎవరైనా ఓదార్చవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శబ్దం ఎక్కువైంది, బిగ్గరగా చప్పట్లు కొట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. బాగా పనిచేస్తుంది వాక్యం బాగా పనిచేస్తుంది, మీ హృదయాలను ప్రశ్నిస్తుంది. అందుకని మీరు నిశ్శబ్దంగా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోనండి, ఈ మధ్యాహ్న సమయంలో దావీదు అంటున్నాడు, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు నా కుటుంబం ఏపాటిది, నా కుటుంబం ఏపాటిది. మానవుల పద్ధతిని బట్టి బహు సంవత్సరముల తర్వాత, బహుకాలము గడిచిన తర్వాత, నేను నీ యందు నిద్రించిన తర్వాత, ఇదిగో నా మనవరాళ్ళు, ఇదిగో నా గోత్రాన్ని, ఇదిగో నా కుటుంబాన్ని, నా వంశాన్ని నన్ను బట్టి జ్ఞాపకం చేసుకుని వారిని స్థిరపరచడానికి అయ్యా నేను ఎంతటి వాడనయ్యా అని ప్రార్థించాడు. ఎందుకలా ప్రార్థించాడు, ఎందుకలా దీవించాడు? ఇదిగో దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని కోసం నిలబడ్డాడు. 16 సంవత్సరాల బాలుడు దావీదును చూసి వనకలా, శ్రమను చూసి వనకలా, భయపడలా. వాడెంత దేవుణ్ణి తృణీకరించిన వాడు, దేవుణ్ణి కనపరచడానికి నేనున్నాను అని అన్నాడు. నువ్వు అనగలవా? దేవుణ్ణి కనపరచడానికి నేనున్నానని నీ ఎదుటనున్న సమస్యతో నువ్వు అనగలవా? శోధనతో అనగలవా? ఇరుకుతో అనగలవా? ఇబ్బందితో అనగలవా? వ్యాధితో అనగలవా? ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు, ఆయన యూదుడు, క్రీస్తుడు అని ఏ భేదము లేదు, ఒకే ప్రభు, అందరికీ ప్రభు ఏంటి, తనకి ప్రార్థన చేయవలన కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయనకి ఏ భేదము లేదు, ఒకే ప్రభు. ఆయనకి కావాల్సిందల్లా ప్రార్థన చేసేవారు కావాలా, ఆయన పక్షంగా నిలబడి నశించిపోతున్న ఆత్మల కొరకు పోరాడేవారు కావాలా. నాకే సరిగా నిలబడుతూ రాదు, పాషి గారు నీకు లేక నేను కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నాకు శరీర కుంటిలే, ఆత్మీయ కుంటి కాదు. ఒకవేళ ఆత్మీయ కుంటి కలిగి ఉంటే చెప్పడం కూడా సార్ బిగ్గరగా, ఆత్మీయ కుంటి కలిగి ఉంటే బండి ముందుకు సాగదు, బండి ముందుకి సాగదు. జ్ఞాపకం చేసుకోండి. ఉపవాస ప్రార్థన దినాలు 40 రోజులు, నేమక దినాలు మనము జరుపుకుంటూ వస్తున్న ఈ నేమక దినాల్లో నువ్వు ప్రార్థించు, దేవుని కోసం నిలబడు, నీ రక్త సంబంధికులు నశించిపోతున్న వారి కొరకు నిలబడు. దావీదు 14 సంవత్సరాల ప్రాయంలో దేవుని కోసం నిలబడ్డాడు.
అందుకని దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అతని సింహాసనాన్ని స్థిరపరచాడు దావీదు సింహాసనాన్ని స్థిరపరచడానికి దావీదు దేవుని ఎదుట, దేవుణ్ణి కనపరచడానికి మనుషుల ఎదుట నిలబడ్డాడు. నీవు నిలబడగలవా? మనుషుల దగ్గరికి వచ్చినాక, అధికారుల దగ్గరికి వచ్చినాక, లేదా పెద్దల దగ్గరికి వచ్చినాక, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వచ్చినాక బిగ్గరగా ప్రార్థన చేస్తే ఏమని అనుకుంటారేమో, దేవుని గురించి చెప్తే ఏమని అనుకుంటారేమో, అనుకుంటారు. ఒక రోజు నువ్వు ఏం చేసినా కానీ నీకు ఏం ప్రయోజనం లేదనుకుంటా. ఏం ప్రయోజనం? ఈ మెట్లు ఎక్కినా ఏ ప్రయోజనం లేదు, మోకాలతో నడిచినా ఏ ప్రయోజనం లేదు, నిలువుతో పిడిచినా ఏ ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా ప్రయోజనం లేని వారిగా మనం మిగలుకోకుండా ఉందాము గాక. ప్రయోజనము కలిగి అనేకులకు సాక్షులుగా ఉందము గాక. ఒక చోట ఒక వాక్యం ఉంది, నేను చెప్తా వినండి. అదేంటంటే, యేసుప్రభు వారు ఒకరోజు చనిపోయిన లాజరును లేపిన ఇంటికి వచ్చాడు, ఆ ఊరికి వచ్చాడు. ఎప్పుడైతే చనిపోయిన లాజరును లేపిన ఆ ఊరికి వచ్చాడో, అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరంట యేసు ఎవరో చూడగోరిన ఎంతైతే ఆశ ఉందో అంతకు మించి మరొక ఆశ ఏంటంటే, మనుషులకి చనిపోయి తిరిగి లేచిన లాజరును చూడాలని ఆశ ఉందంట. మీకు అర్థమవుతుందా? యోహాను సువార్తలో రాయబడింది, చనిపోయిన లాజరు చూడాలని ఆశ కలిగి అనేక గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, పల్లెల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చారంట. ఎందుకు? చనిపోయిన లాజరు, మృతి పొందిన లాజరు తిరిగి లేచాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆత్మ సంబంధమైన మృతమైపోయిన, నశించిపోతున్న ఆత్మను తిరిగి నువ్వు గనక రక్షణలోకి నడిపితే ఏమంటారు? మరొక జన్మ అంటారా లేదా? చెప్పండి, మీకు ఎన్ని పుట్టినరోజులు ఉన్నాయి? అమ్మా చెప్పండి. మీ తల్లి గర్భంలో మీరు జన్మించిన జన్మ ఒకటి, రెండోది ఆత్మీయంగా మీరు జన్మించిన జన్మ. కనుక ఆ రోజు లాజరు చూడడానికి వచ్చారు కదా, ఆయన 2 సార్లు తిరిగి లేచాడు. ఒకసారి తిరిగి లేచాడు చనిపోయి. ఇప్పుడు నేనేమంటానంటే, అలాంటి మరణపు ముళ్ళును విరిచి మీరు కూడా క్రీస్తులో జన్మించారు. మిమ్మల్ని చూడటానికి కూడా అట్లా రావాలా, మీ ప్రార్థన కోసం అట్లా రావాలా, మీ ముఖ దర్శనం కోసం అలా రావాలా. చదువుమా. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అందును బట్టి యూదులలో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకుడు లాజరును కూడా చంపడానికి, లాజరునికి లాభం లేదని లాజరు బ్రతుకుంటే, వినండి, లాజరు బ్రతుకుంటే దేవుని సువార్త ఇంక ఎక్కువైపోయింది. యేసును చూడాలనే జనం ఎంతమంది వచ్చారు, లాజరు చూడాలని అంతకంటే ఎక్కువ వచ్చారు. నా యందు విశ్వాసం వచ్చేవాడు మరి ఎక్కువ కార్యాలు చేస్తారన్నాడు కదా ఆయన. అట్లాగే యేసు ప్రభు చూడాలనుకునే జనం కంటే కూడా లాజరు చూడాలనే జనం ఎక్కువ వచ్చారంట. లాజరు చూసిన వారు ఆయన యందు విశ్వాసం వచ్చారంట. ఇక్కడ మాటలు ఏమి లేవు, సువార్త ఏమి లేదు, ప్రకటన ఏమి లేదు, నాకులాగా అరవటాలు ఏమి లేవు, గొంతు పగలగొట్టుకోవటాలు ఏమి లేవు. సాక్ష్యం ఊరక సజీవుడై నిలబడ్డాడు అంతే. ఆయన నిలబడిన విధానాన్ని చూసి ఎంతో మంది ప్రభునందు విశ్వాసం ఉంచారంట. మీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను నిలబెట్టిన విధానాన్ని చూసి అనేకులు ప్రభు సన్నిధికి తండోపతండాలుగా వచ్చుదురుగాక. ఆ విధంగా నిలబడాలని నీకుందా? ఇదిగో లాజరు నిలబెట్టడానికి తన యొక్క సహోదరులు బాగా కష్టపడ్డారు, ఏడ్చారు, ప్రలాపించారు. అట్లాగా నీవు గనక నీ కుటుంబంలో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడి ప్రభు సన్నిధిలో ఏడిస్తే, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు? ఇదిగో నా తమ్ముడు లాజరు రోగి అయి ఉన్నాడు, నువ్వు రా. ప్రభువా ఇదిగో నా కుటుంబంలో రోగులై ఉన్నారు, బలహీనలై ఉన్నారు, అయ్యా నశించిపోయే ఆత్మలు ఎక్కువైపోయినాయి, నువ్వు రావా నా ఇంటికి,
నువ్వు వస్తే ఇదిగో నశించిపోతున్న నా కుటుంబంలో ఉన్న ప్రతి ఆత్మ రక్షించబడిందయ్యా అని నీవు కబురు పెట్టగలవా? కేకేయగలవా? లాజరు సహోదరులు కేకేశారు, కబురు పెట్టారు యేసుప్రభు వారికి. ఈ రాత్రి మధ్యాహ్న సమయంలో నీవు అలా కబురు పెట్టాలా? నీ కుటుంబంలో నశించిపోతున్న ఆత్మల కొరకు కేకేయాలా? ఎలుగెత్తి మొరపెట్టాలా? అయ్యా నా ఇంటికి రావా యేసయ్యా, నా ఇంట్లో ప్రభువా నశించిపోయే ఆత్మలు ఎక్కువైపోతున్నాయి ప్రభువా, వారిని రక్షించడానికి నా ఇంటికి రావా, వారిని రక్షించడానికి నా ఇంటికి రావా? నువ్వు కేకేయగలవా? నువ్వు కేకేయగలవా? నిబంధన జనులము గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధం. ఈ కేక నీకు కావాలా? ఈ కేక నిన్ను రక్షించింది, ఈ కేక నిన్ను రక్షించింది. నేను వాక్యం ముగిస్తున్నా. ఈ రోజు ముఖ్యాంశము ప్రభు నీతో మాట్లాడిన మాట. ఆయన ఏమంటున్నాడంటే, దావీదు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటు ఉన్నాయా, నా కుటుంబం ఏ పాటిదయ్యా? నీ కుటుంబాన్ని అంతగా హెచ్చించాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని అంతగా హెచ్చించాలనుకున్నాడు. ఎంతగా నీవు హెచ్చించబడాలి అంటే దావీదు అంటున్నాడు, అయ్యా బహుకాలము గడిచినాక నా సంతానానికి నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇంత గొప్ప మేలు పొందుకోవడానికి దావీదు ఎంత పని చేశాడంటే, ఈ స్వల్పమైన అల్పుడైన ఈ గొలియాత్ అంతా దేవుని ప్రజలను తిరస్కరించడానికి అని నిలబడ్డాడు. నువ్వు నిలబడగలవా? మీ మనస్సులు కృంగపడాల్సిన అవసరం లేదు, మీ మనస్సులు భయపడాల్సిన అవసరం లేదు. మీ పక్షాన్ని నేనున్నా, నేను యుద్ధం చేస్తానన్నాడు సౌలు దగ్గరికి వెళ్ళి. నువ్వు వెళ్ళి నీ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, వారు ఎవరైనా వ్యాధి కలిగి ఉన్నప్పుడు, వారి కష్టం కలిగి ఉన్నప్పుడు, వారు ఎటు తోచగా ఉన్నప్పుడు, వారు ఏం చేయాలో తెలియక ఏదో ఒక మార్గాన్ని పరుగులెడుతూ ఉన్నప్పుడు, ఇది కాదురా నాయన మార్గము, నీకు మార్గం నేను చూపిస్తారా అని నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? నువ్వు చెప్పగలిగితే నీ కుటుంబము దావీదు కుటుంబములాగా ఆశీర్వదించబడును గాక. అప్పుడు నీవు దావీదు కుటుంబంలాగా ఆశీర్వదించబడడానికి, దావీదు సింహాసనము స్థిరపరచబడినట్లుగా దేవుడు నీ కుటుంబాన్ని తన సన్నిధానంలో స్థిరపరచును గాక, స్థిరపరచును గాక. నేను బిగ్గరగా చెప్పడానికి ఓపిక లేదా? స్థిరపరచును గాక. బిగ్గరగా చెప్పడం జనమబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన వెలికిడిలో మాటలు దీవించి ఆశీర్వదించి నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని, బాధ్యతను ప్రభు మనకి జ్ఞాపకం చేసినందుకు ఆయన సన్నిధానములు ఆయనకి ఇష్టలుగా ఆయన అప్పచెప్పిన పనిని నిర్వర్తించడానికి సదా ప్రభు సేవలో తన ఆత్మలను నడిపించును గాక. ఆమేన్. తర్వాత ప్రార్థన చేసుకుందాం.